నమస్కారం. రుద్రాక్షల ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. రుద్రాక్ష జగత్రక్ష. ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేదగణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ పాండురంగారావు గారు మన స్టూడియోలో ఉన్నారు. మీ పుట్టిన తేదీ వివరాలు తెలిపి ఎటువంటి రుద్రాక్షలు ధరించాలో గురువు గారిని నేరుగా అడిగి తెలుసుకుందాం. స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కు ఫోన్ చేసి మీరు కూడా నేరుగా గురువు గారితో మాట్లాడొచ్చు. నమస్తే గురువు గారు. నమస్కారం అమ్మా. ఓం నమ శివాయ. ముందు ఒక మోటివేషనల్ స్టోరీతో ఇవాళ ఎప్పటిలాగే చిన్న కథ చెప్పుకొని కార్యక్రమంలోకి వెళదాం. స్కూలు నడుస్తుంటే పిల్లలందరినీ టీచర్ అడుగుతున్నారు, పెద్ద అయితే నువ్వేమవుతావు అని. అందరూ ఏమవుతారు, ఐఏఎస్, ఐపీఎస్, డాక్టరు, ఇంజనీరు, అది ఇది చెప్తున్నారు. వాళ్ళకి తోచింది వాళ్ళు చెప్తున్నారు. పిల్లలు ఏదో ఉంటుంది కదా వాళ్ళ ఆలోచనలు. ఒక పిల్లాడు మాత్రం నువ్వేమవుతావు అంటే నేను జట్కా వాడిని అవుతాను. అరే జట్కా వాడు అందరు నవ్వుతారు. ఒకసారి చూస్తారు ఎవడి పిల్లాడు చెప్పింది జట్కా. చూస్తే ఒక కుర్రాడు చెప్తున్నాడు జట్కాని డ్రైవ్ చేస్తాను, బండితో వెళ్తాను. సో అందరూ నవ్వుకుంటారు. తర్వాత వింతగా చూస్తారు. అదే అందరూ క్లాసులో తర్జన భర్జన అదే చేసుకుంటుంటే ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మకి తెలుస్తుంది. అమ్మకి చెప్తారు, తల్లికి చెప్తారు, నీ కొడుకు జట్కావాడు అవుతాడంట, ఇంకేం అవడంటే జట్కావాడు అవుతాడంట. తల్లి అర్థం చేసుకుంటుంది. అర్థం చేసుకొని అప్పుడు ఏమిటి నాన్న ఏమవుతావు అంటే, అమ్మ నేను జట్కావాడిని అవుతాను అంటే పిల్లల్ని ఆ జట్కాలో అది తీసుకెళ్ళడం ఎక్కడో ఇంప్రెస్ అవుతారు వాళ్ళు. జట్కావాడిని అవుతానమ్మా అంటే సరే నాన్న అలాగే అవుతూ కానిరా అని తీసుకెళ్ళి పూజ గదిలో తీసుకెళ్ళి చూపిస్తుంది. చూడు నాన్న ఇక్కడ జట్కా బండి ఉంది, కాకపోతే ఒక గుర్రం లేదు, దీనికి 4 గుర్రాలు ఉన్నాయి. ఈ 4 గుర్రాలని తోలేటువంటి వాడు పరమాత్ముడు. ధర్మ అర్థ మోక్ష కామాలు కలిగిన ఈ గుర్రాలు ఈ 4 కట్టబడి ఉన్నాయి. నువ్వు కూడా ఈ ధర్మార్థ కామ మోక్షాలని ఆయుధాలుగా చేసుకొని వాటిని రక్షిస్తూ ఈ సమాజాన్ని చైతన్యవంతం చేయాలి. అలాంటి రథసారథి కావాలి నువ్వు అని కొడుక్కి చెప్తుంది. అలాగేనమ్మా అని చెప్తాడు. ఆ కొడుకే స్వామి వివేకానంద. సో అమ్మ ప్రభావం పిల్లల మీద, మొదటి గురువు అమ్మ కదా, ఆ ప్రభావం వివేకానంద మీద ఎంత స్పష్టంగా పడిందనేది వివేకానంద జీవితం మనకు తెలియజేస్తుంది. తొలి గురువు అమ్మే. సహస్ర ఖమ్మం నుంచి కాల్ చేశారు సార్, కాల్ తీసుకుందాం. సహస్ర గారు నమస్తే అండి. నమస్తే అండి. ఓం నమస్తే గురువు గారు. శివాయ నమః. అమ్మ డేట్ ఆఫ్ బర్త్ 19th February 2003. 19th February 2003. లాస్ట్ ఇయర్ ఇదే రోజు మీకు కాల్ చేశానండి. నేను బిజినెస్ అమ్మా శుక్రవారం పుట్టినట్టు తెలుసు కదా. అవునండి. చెప్తున్నారు కదా, చెప్పండి. లాస్ట్ ఇయర్ ఇదే రోజు మీకు కాల్ చేశానండి. బిజినెస్ చాలా లాస్ ఉందని చెప్పేసి అంటే ఇక్కడ అడ్రస్ చెప్తే మేము ఇక్కడికి వచ్చాము, హైదరాబాద్ సోమాజిగూడకి వచ్చి మేము రుద్రాక్ష తీసుకున్నాము. ఇప్పుడు ఊహించని పొజిషన్ లో ఉన్నామండి. వెరీ గుడ్, వ్యాపారం బాగా చేస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మా కూతురు గురించి కనుక్కుందాం అనేసి ఇప్పుడు కూడా కాల్ ట్రై చేశాను, అదృష్టానికి కలిసిందండి. వెరీ గుడ్. సంకల్పం ఉంటే ఏదైనా సాధ్యమేనమ్మా. ఇది పాఠ్యమి. ఇది కర్కాటక రాశి, ఆశ్లేష నక్షత్రము, 4వ పాదము. రైట్ అమ్మా. ఇవ్వవలసిన రుద్రాక్ష ఒకటి మీ అమ్మాయిది అంటున్నారు కదా, త్రయోదశిముఖి రుద్రాక్ష. అది కుదరకపోతే ద్వాదశిముఖి రుద్రాక్ష. త్రయోదశి ఇది ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోర్కెల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి. ఇది కుదరకపోతే ద్వాదశి, 12 ముఖాలు, సూర్యస్వరూపం. అంటే మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు ఒక సహకారం, ఇది ఒక దైవికమైన సపోర్ట్, ఒక స్పిరిచువల్ సపోర్ట్ తీసుకొని మనం ఏదైనా పని చేస్తే ఆ ఫలితం బాగుంటుందని ఎవరూ చెప్పక్కర్లేదు. మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు ఎవరైనా సహకరిస్తే మెరుగైన ఫలితాలు వస్తాయి, లేకపోతే త్వరితంగా పని అవుతుంది. అలాగే మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు ఆ పనిలో దైవికమైన సహకారం మనం తీసుకుంటే ఆ ఫలితం బాగుంటుందని ఎవరు సర్టిఫికెట్ అవసరం లేదు, అంత బాగుంటుంది. ఆల్ ది బెస్ట్. గురువు గారు మరొక కాలర్ వెయిట్ చేస్తున్నారు. కాకినాడ నుంచి చంద్రశేఖర్ గారు. చంద్రశేఖర్ గారు నమస్తే. ఓం నమస్తే స్వామి. శివాయ నమః. చంద్రశేఖర్ గారు డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? ఫిబ్రవరి అండి, 4వ తారీఖు. 4 ఫిబ్రవరి 1981. మీదేనండి ఇది? నాదే స్వామి. బుధవారం పుట్టినట్టు తెలుసా అండి? బుధవారం స్వామి. ఏం చేస్తున్నారు? నేను లాస్ట్ ఇయర్ వరకు ప్రైవేట్ జాబ్ లో చేస్తాను స్వామి. బాగోక జాబ్. ఇది అష్టమి శుక్లపక్షము, శుద్ధ అష్టమి. ఇది మేషరాశి, నక్షత్రం భరణి. ఏం చేశారండి? ప్రైవేట్ జాబ్ చేశాను స్వామి, ఇంజనీరింగ్ కాలేజీలో. బాగోక జాబ్ అది పోయింది. సబ్జెక్ట్ ఏమిటి సార్? స్వామి సబ్జెక్ట్ ఏమిటి మీది?
సబ్జెక్ట్ నాన్ టెక్నికల్ అండి, ఇంజనీరింగ్ కాలేజ్ లో నాన్ టెక్నికల్. ఇప్పుడు చేస్తున్నారా? ఇప్పుడు లేదు స్వామి, ప్రస్తుతానికి హెల్త్ ఇష్యూ వచ్చి వెళ్ళలేదు. ఇప్పుడు ఎప్పటి నుంచి జాబ్ అండి? ట్రయల్ కొంచెం గట్టిగా చేస్తున్నాం. చెప్పండి. ఎప్పటి నుంచి అండి? ఒక 4 months అవుతుంది స్వామి. చూడండి, ఏదో దాంట్లో జాయిన్ అవ్వండి. లేకపోతే ఐడియల్ బ్రెయిన్ ఈజ్ డెబిల్స్ వర్క్షాప్, ఖాళీగా ఉంటే రకరకాల ఆలోచనలు వస్తాయి. ముందు ఏదో దాంట్లో మీకు ఏదో ఒక ప్లాట్ఫారంలోకి రండి. తర్వాత మీకు నచ్చింది చేసే ప్రయత్నం చేద్దాం. అప్పటి వరకు వచ్చింది నచ్చే విధంగా మలుచుకోండి. మీరు వేసుకోవడానికి మంచి రుద్రాక్షలు చెప్తాను. ఇది వచ్చిన తర్వాత ఖచ్చితమైన ఫలితం చూస్తారు. ఒక 7 ముఖాలు 10 ముఖాలు ఏకముఖి మీ జాతకానికి పర్ఫెక్ట్ యాప్ట్ అండి. 7 ముఖాలు లక్ష్మీ స్వరూపము, శని దోషములకి కూడా మంచిది. దశముఖి ఇది విష్ణు స్వరూపము, మానసిక ఒత్తిడి తగ్గడానికి, వాస్తు దోషములు పోవడానికి, న్యాయపరమైన చిక్కులు అధిగమించడానికి. కుదిరితే 3 లేకపోతే ఏదైనా ఒకటి. అందులో ఇప్పుడు ఈ మాసం ఈ మాఘమాసంలో రుద్రాక్షధారణ పూర్వజన్మ సుకృతం. అది ద్విగుణీకృతం అవుతుంది. 3 ఫలితం 4 ఫలితం వస్తుంది అంటారు. రుద్రాక్షధారణకి పవిత్రమైన మాసాలు మంచి మాసాలుగా చెప్పి, ఒకటి కార్తీకం, ఇంకోటి మాఘమాసం. ఈ మాసంలోనే మహాశివరాత్రి ఉంటుంది. సో కాబట్టి అవకాశం ఉంటే ధరించే ప్రయత్నం చేయండి. అలా అని ఏది పడితే అది వేయకండి. దురదృష్టం, రుద్రాక్షలో 100కి 99 నకిలీయే ఉంటాయి. ఒక్కటైనా మంచిది వేస్తే అది ప్రతి నిత్యము కాదు, ప్రతి నిమిషము మనకు ఉపయోగపడుతుంది. ఆల్ ది బెస్ట్. రైట్ గురుగారు, మనం చాలా మంది దగ్గర వింటూ ఉంటాం, ఇతను ఊసరవెల్లిలాగా రంగులు మారుస్తూ ఉంటాడు, మాట్లాడుతూ ఉంటాడు అని చెప్పి. అసలు ఆ నానుడు ఎందుకు వచ్చింది గురువుగారు? అంటే ఈ ప్రశ్న చిన్నదే కావచ్చమ్మా, కానీ సరిగ్గా చెప్పకపోతే రాంగ్ మెసేజ్. ఇది మనకి కేవలం పైన మాత్రమే అలా కనిపిస్తుంది. మూలం ఎక్కడికి మారదు. డాక్టర్ సిగ్మండ్ ఫ్రాయిడ్ మనిషికి ఒక మనసు ఉంది, దీనికి కష్టము సుఖము అనేవి ఉన్నాయి అని మొట్టమొదటిగా చెప్పిన వాడు ఏమంటాడు అంటే, 6 సంవత్సరాల వయసులో ఏదైతే మనస్తత్వం ఉంటుందో అదే చివరికంటూ వ్యక్తిత్వ లక్షణంగా నిలిచి ఉంటుంది అని చెప్తారు. అందులో బేస్ ఏమీ మార్పు రాదు. ఈ పైన కనిపించేది కేవలం నటన మాత్రమే, ఫ్రేమ్ చేసుకొని మాట్లాడుతుంటారు. బేస్ ఎక్కడికి పోదు అని చెప్పడానికి భారతమే మనకు పెద్ద ఉదాహరణ. భారతంలో వ్యాసభగవానుల వారు కొన్ని క్యారెక్టర్స్ 2972 క్యారెక్టర్స్ ఉంటాయి. అందులో ఒక్కొక్క క్యారెక్టర్ని హీరోగా చూపించి సినిమా తీయొచ్చు. అంత గొప్ప రచన అది. అంత బాగా జరిగిన సంఘటన, అంత అద్భుతంగా ఇతిహాసాన్ని అంత అద్భుతంగా తీర్చిదిద్దిన వ్యాసభగవానుల వారు ఆ క్యారెక్టర్స్ వాల్యూస్ గురించి చెబుతూ, ఇప్పుడు అందులో కొన్ని వాల్యూస్ ఉంటాయి. శ్రీకృష్ణుడు అంటే బహుభార్యత్వం, ద్రౌపది బహుభర్తృత్వం, దుర్యోధనుడు ఏకపత్ని వ్రత్యం. ఈ క్యారెక్టర్స్ వాల్యూస్ ఎక్కడ తగ్గవు. కృష్ణుడు ఎక్కడికి వెళితే అక్కడ మళ్ళీ భార్యలను చేసుకుంటాడు. ఆఖరికి అంటే భార్యలను అలా చేసుకుంటూ వెళ్ళడం, ఆయన వాల్యూస్ ఎక్కడ తగ్గకుండా ఆఖరి వరకు చూపిస్తాడు. అలాగే ద్రౌపది 5 భర్తలుండగా కర్ణుడిని 6వ భర్తగా కావాలని కోరుకున్నట్టు మనకి భారతం చెప్తుంది. అలాగే దుర్యోధనుడు ఏకపత్ని వ్రత్యం, భానుమతీదేవిని తప్ప ఇంకెవరిని సరదా కూడా కన్నెత్తి కూడా చూసిన సంఘటన ఎక్కడ మనకి భారతం మొత్తంలో కనిపించదు. ద్రౌపది విషయంలో కూడా ఆమె ఇప్పటికీ మా దాసీనే అంటాడు తప్ప ఇంకొక పదం వాడ్డు. సో ఈ వాల్యూస్ అలా ఉన్నప్పుడు కర్ణుడి వాల్యూ ఏమిటి? దానకర్ణుడు ఆయన ఏ స్థితిలో ఎంత అద్భుతంగా ఇక్కడ వాల్యూస్ మారవని ఎలా చెప్తారంటే, అందులో వ్యాసభగవానుల వారు కర్ణుడు ఆఖరి దశలో చివరి శ్వాస తీసుకుంటున్నప్పుడు బ్రాహ్మణ వేషంలో శ్రీకృష్ణుడు వస్తాడు. వచ్చి కర్ణ నాకేమి దానం చేయవా పేద బ్రాహ్మణుణ్ణి అని అడుగుతాడు. అడిగితే అప్పుడు తలెత్తి చూడలేని పరిస్థితిలో చూసి, అయ్యా ఈ పరిస్థితిలో నేనేమి చేయగలను అని, మొత్తం శరీరం ఏమీ సహకరించట్లేదు ఆ పరిస్థితిలో కూడా చూస్తాడు. ఇవ్వలేను అని ఎలా చెప్తాను, గుర్తొస్తుంది. తనకి 2 బంగారు పళ్ళు ఉన్నాయి. అవి కష్టం మీద ఒక రాయి తీసుకుంటాడు. తీసుకొని అతి కష్టం మీద చెయ్యి సహకరించట్లేదు, మనస్సు సహకరించట్లేదు, కళ్ళు చూడలేని పరిస్థితిలో ఉన్నాడు. ఆ పరిస్థితిలో కూడా దాన్ని కొట్టుకొని ముఖం మీద కొట్టుకొని ఆ 2 బంగారు పళ్ళుని తీయలేని పరిస్థితిలో తీసి, అవి ఇలా ఇస్తావా, నాకు ఎంగిల్ చేసి ఇస్తావా, ఒక బ్రాహ్మణుడికి ఇచ్చే పని ఇదేనా అని అంటే, అప్పుడు వాటిని ఇలా పట్టుకొని అదే బాణం తీసి అతి కష్టం మీద సంధించలేని పరిస్థితిలో సంధించి నేల నుంచి నీళ్లు తీసి అది కడిగి అది హృదయ విదారకమైనటువంటి ఈ సన్నివేశాన్ని చూసి కృష్ణుడు ఒక్కసారి చలించిపోయి కృష్ణుడు అవతారం ఎత్తి నమస్కారం పెడతాడు కర్ణుడికి. కర్ణ హ్యాట్స్ ఆఫ్ కర్ణ, వందనం నీకు అనగానే ఇక్కడ కర్ణుడు చలించిపోతాడు. కృష్ణ నువ్వు భగవానుడివి, నువ్వు నమస్కరించకూడదు, నేను గొప్పవాణ్ణి కాదు, నీకు జన్మిస్తాను, నువ్వు కంటిన్యూ అవ్వు అని చెప్తాడు కృష్ణుడు. నువ్వు భూమి మీద బతికి ఉన్నంత కాలం దుర్మార్గం అసలు దరి చేరకుండా నేను వరమిస్తాను అంటే, వద్దు కృష్ణ నువ్వు నమస్కారం చెయ్యకు, అలసిపోయాను పోరాటం చేసి 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 చేసి
అంతా సంఘర్షణ, నా జీవితం అంతా ఇంత సంఘర్షణ నాకు అవసరం లేదు కృష్ణ, నాకు ఇచ్చేసే అని చెప్పి అడుగుతాను. నేను వెళ్ళిపోతాను, నాకు ఇచ్చేసే. సో ఈ వాల్యూస్ ఎప్పటికీ మారవు, మనం చచ్చే వరకు కూడా మారవు. కేవలం అది మనం మాట్లాడుకోవడానికే బాగుంటుంది, కానీ వాస్తవానికి వస్తే ఇవేవి మారవు. ఇదే నిజం. ఆల్రెడీ గురుగారు కాలర్ వెయిట్ చేస్తున్నారు. బాపట్ల నుంచి పద్మావతి గారు. పద్మావతి గారు నమస్తే. సార్ గురువుగారు నమస్తే అండి. ఓం నమ శివాయ్. సార్ పాపది డేట్ ఆఫ్ బర్త్ చెప్తాను, తనకి రుద్రాక్ష చేస్తారా? అమ్మా చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 18/12/2007 అండి. 18 డిసెంబర్ 2007. అవునండి. అమ్మ ఎంతమంది పిల్లలు మీకు? 2 అమ్మాయిలండి. అమ్మ మంగళవారం పుట్టినట్టు తెలుసు కదా? అవునండి. ఈ అమ్మాయి ఏం చేస్తుందమ్మా? ఈ అమ్మాయి స్టడీస్ లో చాలా వెనుకబడిపోయిందండి, కొంచెం అయ్యో, మానసిక సమస్యలు ఉన్నాయి. చతుర్థి కృష్ణపక్షము బహుళ చవితి అంటే సంకటహార చతుర్థి. ఆ రోజు సంకటాలు పోయేటువంటి చతుర్థి అమ్మాయి పుట్టింది మంగళవారము. ఏమిటి వెనకబడిపోవడం అంటే ఏమిటమ్మా ఒక్కసారి చెప్పండి. ఇది సింహరాశి, మఖా నక్షత్రం. మేనరికం వల్ల కొంచెం మెంటల్ డిసార్డర్ ఉందండి. ఏమిటమ్మా? మేనరికం వల్ల మెంటల్ డిసార్డర్ ఉంది అమ్మాయి. కొంచెం గట్టిగా మాట్లాడరా పద్మావతి గారు? ఓకే అండి. మేనరికం వల్ల కొంచెం మెంటల్ డిసార్డర్ ఉంది సార్. ఇది ఎవరు ఏం చేయలేరు కానీ సాధారణంగా పిల్లలు ఎంత చదివినా తల్లిదండ్రులు ఇంకా చదవాలనుకుంటారు. అమ్మకి ఎంత చదివినా ఇంకా చదివితే బాగున్నాను. అదే మనం బాగాలేదు చదువు అనేటప్పటికి ఎన్నిసార్లు ఫెయిల్ అయిందమ్మా అంటే ఒప్పుకోరు, మళ్ళీ అభ్యభ్యాసంలో ఫెయిల్ అవ్వదు. ఇక్కడ విషయం ఏమిటంటే ఇక్కడ వేరు. మేనరికం వల్ల కొంచెం బుద్ధిమాంద్యమించడం కానీ లేకపోతే కొంచెం ఎదుగుదలలో మార్పులు రావడం కానీ వస్తూ ఉంటాయి. దాన్ని ఆ డాక్టర్ సలహాతో చేయాల్సిందే తప్ప. అమ్మ ఒక్క రుద్రాక్ష చెప్తాను, వీలైతే వేసి చూడండి. నవముఖి, 9 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష నవముఖి. ఇది అమ్మవారి స్వరూపము. విజయాలు చేకూర్చి దోషాలు నివారించేది. ఏమో ఏ అద్భుతమైన జరగవచ్చు. ఒక ఆధ్యాత్మిక సంపద, అది ఇలాగే పనిచేస్తుంది, దాని విలువలు ఇలా ఉంటాయి, దీని ఇంతే ఉంటుంది, కొలతలు ఇవే అని ఎవరు చెప్పడానికి ఉండదు. అది ఎలా అయినా జరగవచ్చు. సో అమ్మవారి స్వరూపం ఇది. ఒకసారి వేసి చూడండి అమ్మ, ఒక అద్భుతమైన ఫలితం అయితే వస్తుందని ఖచ్చితంగా నేను చెప్పగలను. బాగుంటుంది. ఆల్ ది బెస్ట్. ఆహార నియమాలు ఏమీ లేవు. 24/7 ఎప్పుడూ వేయవచ్చు. విశాఖపట్నం నుంచి కాలర్ ఉన్నారు. శ్రీనాథ్ గారు. శ్రీనాథ్ గారు నమస్తే. నమస్తే మేడం. కొంచెం గట్టిగా మాట్లాడండి గురువు గారు. మేడం నా పేరు శ్రీనాథ్ అండి. శ్రీనాథ్ గారు ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్ సార్. చెప్పండి. మా పాప గురించి తెలుసుకోవాలనుకున్నానండి. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? 21/11/1997 అండి. 97. అవునండి. శుక్రవారం పుట్టినట్టు తెలుసా అండి? తెలుసు సార్. ఏం చేస్తోందండి అమ్మాయి? బీటెక్ అయిపోయిందండి, ప్రస్తుతానికి ఖాళీగా ఉంది. షష్ఠి కృష్ణపక్షము బహుళ షష్ఠి. ఇది సింహరాశి. ఎప్పటి నుంచి ఖాళీ ఉంది సార్? సంబంధాలు చూస్తున్నారా అమ్మాయికి? సార్ నా బీటెక్ అయిన కాడి నుంచి ఖాళీగా ఉందండి, ట్రై చేస్తుంది కానీ అవ్వట్లేదు సార్. సంబంధాలు చూస్తున్నారా? సంబంధాలు కూడా చూస్తున్నాం సార్. వెరీ గుడ్. అంటే ఏదైనా జాబ్లో ఉంటే ఇంకా బాగుంటుంది. ఆర్థిక పరమైనటువంటి అంటే ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ ఆడపిల్లలకు ఉంటే ఇంకా బాగుంటుంది. ఆ తర్వాత వివాహం సంబంధాలు చూస్తే బాగుంటుంది. ఆర్థిక స్వాతంత్రం ఉండాలి. లేకపోతే పెళ్ళైన తర్వాత కూడా ప్రతి 100 రూపాయలకి అత్తగారిని మామగారినో లేకపోతే భర్తనో అడిగితే చేయి చేస్తే మనం ఇండివిజువాలిటీ కొంత తగ్గుతుంది. మనం చెప్పే అవకాశాన్ని కోల్పోతాం. ఎప్పుడైతే ఆర్థిక స్వాతంత్రం ఉంటుందో మన భావ వ్యక్తీకరణ ఖచ్చితంగా చేసే అవకాశం ఉంటుంది. ముందు ఉద్యోగం ఏదో దాంట్లో జాయిన్ చేయండి, తర్వాత వివాహ ప్రయత్నం చేయండి. అన్నీ ఇప్పుడు దగ్గరకు వస్తున్నాయి. అందుకని అడిగాను, అన్నీ ఇప్పుడు దగ్గరకు వస్తున్నాయి. జాతకం చాలా బాగుంది. అమ్మాయికి ఒక్క రుద్రాక్ష వీలైతే ద్వాదశముఖి కానీ దశముఖి కానీ. దశముఖి ఇది విష్ణు స్వరూపము. మానసిక ఒత్తిళ్లు తగ్గడానికి, వాస్తు దోషములు పోవడానికి జాతకపరంగా పర్ఫెక్ట్గా యాప్ట్ ఇది సరిపోయింది. దీంతోపాటు ఏమైనా కలిపివేయచ్చు. ఇది ఒక్కటి వేసిన. ఇక సూర్యస్వరూపం ద్వాదశముఖి. ఈ మాఘమాసంలో రుద్రాక్షధారణ ఇందాక చెప్పుకున్నాం కదా, ఇది ఒక అవకాశం ఉంటే ధరించండి. వసంత పంచమి మీద ఒక డౌట్, ఈ రోజా రేపా ఎప్పుడు చేసుకోవాలి? తప్పేం కదా. ఇప్పుడు వసంత పంచమి అంటే మాఘ శుద్ధ పంచమి, వసంత పంచమి. యాక్చువల్గా మనకి 4వ తారీఖు రథసప్తమి. అంటే ఇవాళ పంచమి అయితే ఎల్లుండి సప్తమి గడి ఉదయం. ఇప్పుడు ఇక్కడ మనకేమిటంటే ఉత్తర భారతదేశంలో ఇవాళ పంచమి. ఇవాళ శ్రీ పంచమి, సరస్వతి అమ్మవారు జయించినటువంటిది ఎందుకంటే
ఇప్పుడు ఆల్రెడీ 15 నిమిషాలు పంచమి వచ్చి అయింది మనకి. 9:30కే పంచమి మనకి వచ్చింది. కాకపోతే మనం సూర్యోదయం సమయంకి ఏది ఉంటే అదే తీసుకుంటాం కాబట్టి ఉత్తర భారతదేశంలో ఇదంతా ఇప్పుడు పంచమిలో ఉన్నాం మనం. పంచమికి చేస్తారు. మనకేమో రేపు సూర్యోదయం సమయం నుంచి రేపు మనకి శ్రీ పంచమి సరస్వతి అమ్మవారి పుట్టినరోజు. ఇందులో ఏం కన్ఫ్యూజన్ ఏం లేదు. రైట్ గురుగారు. ఎల్లుండి అయితే రథసప్తమి. సో ఇవాళ వసంత పంచమి ఫాలో వసంత పంచమి ఇప్పుడు పంచమిలోనే ఉన్నాం మనం. అంటే తిథి మామూలుగా సూర్యోదయం నుంచి తీసుకుంటాం కాబట్టి రేపు ఉదయం నుంచి రేపు ఉదయం మళ్ళీ పంచమి వెళ్ళిపోతుంది. రైట్ గురుగారు. కాలర్ వెయిట్ చేస్తున్నారు గుంటూరు నుంచి గురుప్రసాద్ గారు. గురుప్రసాద్ గారు నమస్తే. నమస్తే అండి గురువు గారు. ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. అయ్యగారు నాకు నక్షత్రం లేదండి, ఒక డేట్ ఆఫ్ బర్త్ ఉంది, వ్యాపారం బాగా ఉంటే తెలుస్తుంది కదండి, అది ఒరిజినల్ అయితే. హలో, డేట్ ఆఫ్ బర్త్ ఒరిజినలేనా? ఒరిజినల్ చెప్పండి, నేను చెప్తాను అన్ని వివరాలు. 21/6/1969. ఏం చేస్తున్నారండి? నాది పత్తి వ్యాపారం అండి మాది. మీరు శనివారం నాడు పుట్టినట్టు తెలుసా? అవునండి, శనివారం. పత్తి వ్యాపారం అండి. పత్తి వ్యాపారం అంతా బాగలేదండి పరిస్థితి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? గుంటూరు నుంచి అండి. ఇది షష్ఠి శుక్లపక్షము, శుద్ధ షష్ఠి. ఇది పుబ్బ నక్షత్రము, సింహరాశి. పూర్వ పాల్గొని అన్నారైతే పుబ్బ అన్న కరెక్టే. అంటే ఆక్షన్లో మీరు పత్తిని కొంటారండి? జిన్నింగ్ వేస్తామండి. ఆ? పత్తి రా మెటీరియల్ కొని రైతు దగ్గర మేము జిన్నింగ్ వేస్తామండి. అంటే జిన్నింగ్ ఉందా మీకు? ఆ జిన్నింగ్ మిల్లు లేదండి, లీజుకు తీసుకొని ఆడిస్తామండి. వెరీ గుడ్. అంటే గుంటూరు పత్తేనా, ఇక్కడ వరంగల్ పత్తి కూడా కొంటారా? లోగడ వరంగల్, ఖమ్మం, మధిర ఇవన్నీ కూడా కొంటామండి. గుంటూరుది బాగుంటుందండి సైజు, వరంగల్ది బాగుంటుందా? ఆ వరంగల్ సైడ్ బాగుంటుందండి సైజు. సైజు కానీ క్వాలిటీ కానీ వెరీ ఏదైనా గుడ్, అటే బాగుంటుందండి. మంచి వ్యాపారం అండి. మీరు అలా అయితే చేసి అండి, సొంతంగా జిన్నింగ్ పెట్టుకోవాలి, తర్వాత స్పిన్నింగ్ పెట్టుకోవాలని కోరుకుందాం. ఈశ్వరానుగ్రహం ఉంటే ఏదైనా సాధ్యమే. మంచి వ్యాపారం బాగా చేయండి. మీరు వేసుకోవడానికి చిన్నగా 3 రుద్రాక్షలు చెప్తాను. సప్తముఖి, దశముఖి, ఏకముఖి. 7 ముఖాల లక్ష్మీ స్వరూపము, శని దోషములకి కూడా మంచిది. దశముఖి విష్ణు స్వరూపము, మానసిక ఒత్తిడి తగ్గడానికి, వాస్తు దోషములు పోవడానికి, న్యాయపరమైన చిక్కులు అధిగమించడానికి. ఏకముఖి రుద్రస్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. మీ తిదివారి నక్షత్రాలు చెప్పాను, గుర్తుపెట్టుకోండి. కుదిరితే 3 వేయండి. ఎన్ని సంపదలు మనకున్నా ఈ సంపద వచ్చిన తర్వాత ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా ఎదగడానికి ఇది దోహదపడుతుంది. వ్యతిరేక శక్తులు దరిదాపులకి రాకుండా ఇది కాపాడుతుంది. అవకాశం ఉంటే ధరించి చూడండి. నెక్స్ట్ కాలర్ ఒంగోలు నుంచి వెంకటరెడ్డి గారు కాల్ చేశారు. నమస్తే అండి. నమస్కారం అండి. మాట్లాడండి. ఓం నమ శివాయ. వెంకటరెడ్డి గారు ఎలా ఉన్నారు? బాగా ఉన్నానండి. మా అమ్మాయి గురించి అడగాలనుకున్నాను సార్. డేట్ ఆఫ్ బర్త్ 13వ తారీఖు 5వ నెల 2001. హలో సార్. ఆదివారం పుట్టినట్టు తెలుసా అండి అమ్మాయి? ఆదివారం అండి సార్. ఎంతమంది పిల్లలు మీకు? ఒకటే అమ్మాయి సార్. ఇది షష్ఠి కృష్ణపక్షము, బహుళ షష్ఠి. ఇది కుంభరాశి. మరి ఈ అమ్మాయికి విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంది. ఒకే అమ్మాయి పంపిస్తారా? పంపించరు అనుకుంటా. సార్ అదే జాబ్ గురించి ఆలోచిస్తాను. ట్రై చేస్తుంది. బీటెక్ అయిపోయామని 2 సంవత్సరాలు అయింది. మరి విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంది, పంపిస్తారా? విదేశాలకి పంపించే అంత లేదు సార్. అదే ఒక అమ్మాయిని పంపించే కారణాలు చెప్తారు. రాసేదండి. కుంభరాశి, నక్షత్రం శతభిషం. ఈ అమ్మాయికి మీరు ఇవ్వాల్సిన రుద్రాక్ష నవముఖి. ఇది అమ్మవారి స్వరూపం. విజయాలు చేకూర్చి దోషాలు నివారించేది. ఈ ఒక్క రుద్రాక్ష శరీరానికి తాకే విధంగా 24/7 ఎప్పుడూ వేసుకోవచ్చు. ఎలాంటి నియమాలు లేవు. వచ్చిన తర్వాత మార్పు ఏమిటో మీరు చూస్తారు. శుభం. అంటే ఇవి లేకుండా మనం చేసే ప్రయత్నాలు, ఆ ఫలితాలు ఎలా ఉన్నాయి, ఒక దైవికమైన సంపద మన దగ్గర ఉంటే ఆ ప్రయత్నం ఎలా ఉంటుంది, వచ్చే ఫలితం ఎలా ఉంటుంది, ధరించిన వాళ్ళు చెప్తారు అది ఎంత బాగుందో. సో ఇందాక ఎవరో కాలర్ నాకు బాగా గుర్తుంది. సరిగ్గా సంవత్సరం అయింది, మా పొజిషన్ మొత్తం మారిపోయింది, ఊహించని స్థితికి చేరుకు. అలాగే ఉంటుంది రుద్రాక్ష ధారణ. నేను రోజు చాలామందిని చూస్తుంటాను. సో సరైన పద్ధతిలో వేసుకోగలిగితే ఆ ఫలితం ఒక అద్భుతం. రైట్. కాలర్ ఉన్నారు, తీసుకుందాం గురువు గారు. అంతకంటే ముందు ఒక్కసారి మీ పర్యటన వివరాలు ఒకసారి. నేను ఒక ఆధ్యాత్మిక సంస్థలో ఉన్నాను. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. జనరల్గా నేను ఎక్కడికి వెళ్ళడానికి కుదరదు, కానీ అప్పుడప్పుడు ఈ తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన ఏదో ఊరికి వెళ్ళడమో, లేకపోతే సౌత్ ఇండియాలో ఏదో ఊరికి, బెంగళూరు, చెన్నై, ఇలా గురువారం నాడు గురువారం ఏదో పెట్టుకున్నాం.
సో ఈ కమింగ్ థర్స్డే నేను వచ్చే గురువారం నాడు 6వ తారీఖు అది రాజమండ్రి వెళుతున్నాను. సో రాజమండ్రి వెళ్ళినప్పుడు కొంచెం గ్యాప్ వచ్చింది, మళ్ళీ ఇప్పుడు వెళుతున్నాను. అంటే అలాగ అన్నీ చూసి రావాలి కదా, గురువారం ఒక్కటే ఏదైనా పెట్టుకుంటాను, మిగిలిన అన్ని రోజులు శని ఆదివారాలతో కలిపి హైదరాబాద్కే పరిమితం. సో అక్కడ 6వ తారీఖు నేను అక్కడ ఉంటాను. కొన్ని గంటలు తక్కువ సమయం ఉంటాను, ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. అందులో మాఘమాసం, ఇక్కడ వదిలిపెట్టి అక్కడికి వెళ్ళాలి. కొన్ని గంటలే, కొంత సమయం ఉంటాను. మీరు 2-3 ఫోన్లలోంచి వేరువేరుగా పేర్లు నమోదు చేయడం కరెక్ట్ కాదు. అలా అది జరుగుతూ ఉంటుంది, అలా జరగకుండా చూడండి. ఇదేమి ఎమర్జెన్సీ కాదు, మళ్ళీ తర్వాత ఇంకొకసారి నేను వచ్చినప్పుడు కలవచ్చు. సో అలా ఇబ్బంది పెట్టకండి. ఇక నన్ను హైదరాబాద్లో కలవాలనుకున్న వాళ్ళకి నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను, ఏ రికమెండేషన్ తీసుకోను. నన్ను కలవడానికి ఇవేమీ అవసరం లేదు. నేనున్నప్పుడు వస్తే చూసేస్తాను. నా కన్సల్టేషన్ కూడా డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఏ రూపంలో కూడా నేను తీసుకోను. అలా 2-3 చూడమంటే సాధ్యం కాదు, ఒక ఆధ్యాత్మిక సంస్థలో ఉన్నాము. అలాగే దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడి వరకు రావాల్సిన అవసరం లేదు నన్ను కలవడానికి. అన్ని చోట్ల ఈ సంస్థ ఉంటుంది. నేను దక్షిణ భారతదేశం అటెండ్ అవుతాను, సౌత్ ఇండియా. ఈ సౌత్ ఇండియాలో ఈ సంస్థకి దగ్గరగా మీరు ఎక్కడైనా ఉంటే, అంటే అది చెన్నై, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, శ్రీశైలం, వేములవాడ, కాళహస్తి, ఇలా ఎక్కడికి వెళ్ళినా మా వాళ్ళు నాతో మాట్లాడించే ప్రయత్నం చేస్తారు. ఒక స్పెషల్ స్క్రీన్ ముందు అటు మీరు ఇటు నేను 1-to-1 ఎదురు బదురుగా కూర్చొని మాట్లాడించే ప్రయత్నం వాళ్ళు చేస్తారు, మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. ఆ విధంగా నాతో మాట్లాడిన, డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి నన్ను కలిసిన, ఒక్క డేట్ ఆఫ్ బర్త్ చూసే అవకాశం ఉంటుంది. అర్థం చేసుకొని సహకరించండి. అలాగే రేపు గురువారం రాజమండ్రిలో కూడా ఒక్క డేట్ ఆఫ్ బర్త్. రైట్ గురువు గారు. మేడ్చల్ నుంచి వరలక్ష్మి గారు కాలర్ వెయిట్ చేస్తున్నారు. వరలక్ష్మి గారు నమస్కారం గురుగారు. అమ్మా, ఓం నమ శివాయ్. ఓం నమస్కారం గురుగారు. ఏమిటమ్మా? మోటివేషన్ స్టోరీ వినండి డే అనేది నాకు స్టార్ట్ అవ్వదండి సండే, కానీ ప్రతిరోజు చాలా బాగా చెప్తూ ఉంటారు. మోటివేషన్ స్టోరీస్ కి పెద్ద ఫ్యాన్ నేను. థ్యాంక్ యూ అమ్మా. అమ్మా చెప్పండి. 12th January 1986. అవును గురుగారు. 86. అవును గురుగారు. అమ్మా, 12 జనవరి 1, 12వ తారీఖు 1 జనవరి నెల, అంతేనా? అవును గురుగారు. అమ్మ, ఈ పుట్టినరోజు ఒక పెద్ద అయింది తెలుసా, ఒక చాలా గొప్ప వ్యక్తిది. చాలా లేట్ గా తెలుసుకున్నాను, కానీ తెలిసిందా? ఎవరమ్మా ఆయన? స్వామి వివేకానంద. వివేకానంద బర్త్డే. జనరల్గా అది మర్చిపోయి ఎవరిది అందులో ఆ డేట్ పుట్టారంటే తెలుస్తుంటుంది ఎక్కడో దగ్గర, నేను వివేకానంద పుట్టినరోజు పుట్టానని. కాకపోతే ఇది 1986, అది 1883. ఇఫ్ ఐఎమ్ రైట్, 1883 వివేకానంద. 163 సంవత్సరాలు. అమ్మ, గురువారం పుట్టినట్టు తెలుసా? అవును గురుగారు. ఆ రోజు అమావాస్య కూడా. అవును గురుగారు. అది ధనుర్రాశి, పూర్వాషాఢ నక్షత్రము. అమ్మ, మీరు వేసుకోవడానికి ఒక మంచి రుద్రాక్ష చెప్తాను, వీలైతే వేసుకొని చూడండి అమ్మా. ఈ 9 ముఖాలు, 11 ముఖాలు, ఏకముఖి, ఈ 3 మీకు సంబంధించినవి. కుదిరితే 3, లేకపోతే 1 చాలు. ఏదైనా 1 వేయండి. ఇది వచ్చిన తర్వాత ఖచ్చితంగా మనం అనుకోకుండా స్టార్టింగ్ కూడా వివేకానంద గురించి మాట్లాడుకోవడం, సరిగ్గా ఆయన డేట్ ఆఫ్ బర్త్ మళ్ళీ రావడం బాగుందమ్మా, చాలా బాగుంది. ఒక్క రుద్రాక్ష కుదిరితే అమ్మవారి స్వరూపము, ఏకాదశ రుద్రస్వరూపము, ఈ 3 వేయగలిగితే చాలా బాగుంటుంది. కుదరకపోతే ఏదైనా 1 వేయండి. ఈ 3 ఎంత శక్తివంతమైనవి అంటే, చరకుడు తన చరక సంహితలో, అంటే ఫాదర్ ఆఫ్ ది మెడిసిన్గా చెప్పే చరకుడు దీన్ని ద్వితీయ సంజీవిని అంటాడు. ఈ కాంబినేషన్ని సంజీవిని ప్రాణం పోస్తే మళ్ళీ అంతటి శక్తివంతమైంది ఈ కాంబినేషన్. కుదిరితే 3 వేయండి. లేకపోతే ఏదన్నా, ఇప్పుడు నేను ఇలా అన్నానని హెల్త్ ఏదో పెద్ద ప్రాబ్లం వచ్చిందని మీరు అనుకోకండి, జాతకానికి బాగుంది కాబట్టి చెప్పాను. హెల్త్కి కూడా వేసుకోవడం మంచిదే కదా, జాతకానికి సెట్ అయింది. ఈ 3 కుదిరితే వేయండి అమ్మా, లేకపోతే ఏదన్నా 1. రైట్ గురుగారు, ఇవాళ కార్యక్రమంలో చాలా విషయాలు తెలియజేశారు. అండ్ వివేకానంద మోటివేషనల్ స్టోరీ చాలా బాగుంది. థ్యాంక్ యూ గురుగారు. ఓం నమ శివాయ. ఇది వాళ్ళ కార్యక్రమం. నమస్తే.